బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురువు గారు, ఇప్పుడు మనం చూసుకుంటే కూడా ఒకటే రాశిలో 4 గ్రహాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే చతుర్గ్రహ కూటమి నడుస్తుంది. ఆ కూటమిలో కూడా ఏమైనా యోగాలు ఉన్నాయా? ఉంటాయి. యోగం అంటేనే 2 గ్రహాల కలయిక లేదా 2, 3, 4 గ్రహాల కలయికతో యోగాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు మీరు ఈ ప్రశ్నను నేను ఇంకో తీరుగా మీకు ఎట్లా చెప్తానంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కర్కాటక రాశిలో 5 గ్రహాల కలయిక. గుర్తుపెట్టుకోండి. వృషభ లగ్నంలో వాళ్ళు మనకు స్వాతంత్రం వచ్చినట్టుగా మనం ప్రకటించుకున్నాం. వృషభ లగ్నంలో రాహు, సప్తమంలో కేతువు, ద్వితీయంలో కుజుడు, షష్టమంలో గురువు. తులారాశిలో విశాఖ నక్షత్రంలో గురువు, జ్యేష్ఠ నక్షత్రంలో దేంట్లోనో కేతువు, కృతికా నక్షత్రంలో రాహువు, ఆరుద్ర నక్షత్రంలో కుజుడు. మనకు స్వాతంత్రం వచ్చిన రోజు మరి రవి, శని, బుధ, శుక్ర, చంద్ర 5 గ్రహాలు మొత్తం కర్కాటకంలో. అందులో మనకు శని బుధులు పుష్యమి, రవి శుక్రుడు ఆశ్లేష నక్షత్రంలో ఉన్నారు. అంటే మనకు వచ్చిందే స్వాతంత్రం కాలసర్పయోగంలో. అందుకే నిరంతరం ఎప్పటికీ ఇదే ఎందుకున్న ఇప్పుడు ఆ దేశానికి ఈ దేశానికి ఇది ఎట్లుంది అంటే ఇది అంతులేని కథ, చెప్పిందే చెప్పినట్టు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు భారతదేశం కుజదశలో ఉంది, కుజదశ రన్నింగ్లో ఉంది. కుజదశ రన్నింగ్లో ఉంది కాబట్టి కుజుడు మనకు మరి ఆటమిక్ ఎనర్జీ ఇవన్నీ మనకు బాగా ఇచ్చాడు ఇక్కడ. అంటే ఇప్పుడు అందరూ చాలా బలిష్టంగా దృఢంగా దృఢ సంకల్పాలతో ఏదో చేయాలన్న దీక్షతో కూడా ఉన్నట్టు కిందకే లెక్క ఇక్కడ. అట్లా మనం అట్లా అన్వయించుకున్నట్టయితే ఏ గ్రహం 4 గ్రహాలు 3 గ్రహాలు ఉంటే ఏదో ఒకటి జరుగుతుందని అనుకోవాలమ్మా. అయితే ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం అనేది ఇంకెంతకాలం కొనసాగే అవకాశం ఉందంటారు? ఈ యుద్ధ వాతావరణము నాకు ఈ సంవత్సరం అంటే తెలుగు విశ్వాసనామ సంవత్సరం అంతా కూడా భయాందోళనతోనే ఉంటుంది. అప్పుడప్పుడు మళ్ళీ ఏవో కొద్దిగా విచిత్ర పరిస్థితులు ఏర్పడతాయి, ఏదో జరిగే అవకాశాలు ఉంటాయి. సరే, ప్రాణ నష్టాలు జరగకపోవచ్చు పెద్దగా, కానీ ఏదో ఒక విచిత్రమైన అదైతే జరుగుతుంది. అంటే గతంలో లాగా కొన్ని వేల మంది పోయారు అట్లా పోయారు అని చెప్పేటట్టు ఏం లేదు, కానీ కొద్దిగా భయాందోళనతో అయితే ఉంటారు. కొన్ని పనులకు ఆటంకాలు జరుగుతాయి, కొంత అభివృద్ధికి ఆటంకాలు జరుగుతాయి. దీంతోపాటు ఒక యుద్ధమనే కాకుండా కూడా ఒక రకంగా వాళ్ళకి కానీ మనకు కానీ ప్రకృతి సంబంధమైనటువంటి సమస్యలు కూడా వచ్చే ఆలోచనలు ఉంటాయి. ఇది కాకుండా కూడా మరి ఇంకా వేరే వాళ్ళు ఏదైనా బెదిరించి చేసే ఏది ఉన్నప్పటికీ కూడా రాజు రవిగా ఉన్నాడు కాబట్టి, సేనాధిపతి గట్టిగానే ఉన్నాడు కాబట్టి ఇంతో అంతో దీంట్లో నుంచి మనం బయటపడతాము అని చెప్పగలుగుతాం. గురుగారు, ఇప్పుడు రాహు మీనరాశి, కేతు ఏమో కన్యా రాశి. ఇప్పుడు 18వ తారీఖుకి ఇప్పుడు ఇదేమో అటు మారుతుంది సింహరాశికి, ఇటేమో కుంభరాశికి వస్తుంది రాహు. సో ఈ రాహు కేతుల మార్పు వల్ల ఇప్పుడు మీరు ఇందాక ఒక కాలసర్ప యోగం ఏర్పడుతుందని అని అన్నారు కదండి, దీనివల్ల ఇంకా ఎటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది అంటారు? సామాన్యంగా మనము ఇది చెప్పుకోవాలంటే, సూర్య భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమైందని, సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం ప్రారంభమైంది అని మనం ఒక లెక్క అలా వేసుకొని దాన్ని ఆచరిస్తుంటాం. కానీ రాహు కేతువులు దాదాపుగా సంవత్సరం 18 మాసాలకు వీళ్ళు మారుతుంటారు. ఈ 18 మాసాలకు వీళ్ళు మారుతున్నప్పుడు అసలు ప్రపంచానికి ఒక అయినమే చేంజ్ అవుతున్నట్టుగా నేను ఫీల్ అవుతాను. ఇప్పుడు మీనం కర్కాటక కన్యలో ఉన్నారు కదా, ఇప్పుడు కుంభంలోకి వస్తాడు కదా, కుంభం సింహంలోకి వస్తాడు కదా. అంటే దృశ్య అదృశ్య రాసులు గ్రహాల యొక్క ప్రభావాలు అక్కడ కన్యా నుంచి ఎప్పుడైతే మళ్ళీ తిరిగి కుజుడు వీళ్ళంతా స్టార్ట్ అవుతారో, ఈ కన్య నుంచి కుజుడు తుల, వృశ్చిక, ధనుసు, మకర, కుంభాలకు పోయేవాడు. కుంభంలో రాహుతో కలిసేటప్పుడు అక్కడ కొద్దిగా భీకర స్వరూపమే ఏర్పడుతుంది. అలాగే సింహరాశిలో కుజుడు కేతుతో కలిసినప్పుడు కూడా, కేతుతో కలిసి రాహుతో దృష్టిలో అలా ఉన్నప్పుడు కూడా అక్కడ ఏదో ఒక ప్రత్యేకత, ఆ మాసంలో ఏదో ఒక ప్రత్యేకత, శుభాశుభాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అక్కడ కొద్దిగా అనీజీ మనం ఫీల్ అవుతాం.
అది ప్రకృతి పరంగా కావచ్చు, ఇలాంటి వాతావరణ ఇప్పుడున్నటువంటి వాతావరణ పరంగా కూడా కావచ్చు. ఏది ఏమైనా దీనికి డ్రాస్టిక్గా కర్కాటకంలోకి ముందు గురువు రాబోతున్నాడు కాబట్టి అతను సంరక్షించే కర్కాటక రాశి సంచారం ప్రపంచానికి అనుకూలం, గురు సంచారం. అవునా? అయితే ఇక్కడ ఇంకొకటి, బుధుడు కుజుడు లేదా కుజరాశిలో బుధ సంచారం ఉన్న, బుధరాశిలో కుజ సంచారం ఉన్న చాలా తెలివితేటలు, కపటాలు, కుతంత్రాలతో ఎక్కువగా నడిచేటువంటి టైపులు ఉంటాయి. అయితే ఈ బుధుడు మేషంలో ఉన్నాడు కదా, ఇప్పుడు మొన్న జరిగిన ఆపరేషన్ చూడండి, సరిగ్గా బుధుడు తెల్లవారుజామున నా 5 గంటలకు 6 గంటలకు మేషంలోకి వస్తున్నాడు నా పంచాంగ రీత్యా. ఒక 2 గంటల కాలం ముందే వాళ్ళు అక్కడ ప్రయోగాలు చేశారు, మొత్తం ఆ 9 స్పాట్స్ స్మాష్ చేశారు. అంటే బుధుడు మేషంలో ప్రవేశించే లోపుగా అది ఖతమైపోయింది. అంటే బుధుడు చాలా మటుకు వ్యక్తిగత జాతకంలో కూడా బుధుడు కుజరాశిలో ఉన్నటువంటి బుధుడు చాలా తెలివితేటలు, చాలా దాన్ని ఏమంటారు ఎక్యూట్ అదే ఇచ్చే అవకాశాలు ఉంటాయని చెప్తారు సామాన్యంగా. For more videos like this, subscribe Big TV channel.